ఇంతకు ముందు మురుగదాస్ రమణ సినిమాను చిరంజీవి హీరోగా ఠాగూర్ పేరుతో రీమేక్ చేశారు వివి వినాయక్. అప్పటికి వినాయక్ సూపర్ ఫామ్ లో ఉండేవాడు. అప్పట్లో అతని పెన్ను కూడా పదును మీద ఉండేది. తమిళ మాతృకను తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా చిరంజీవి ఇమేజ్ కు సరిపోయేలా చక్కగా రీమేక్ చేశాడు వినాయక్. తెలుగు వెర్షన్ లో చాలా మార్పులు కనిపించాయి. కానీ ఖైదీ నెంబర్ 150 విషయంలో మాత్రం వినాయక్ ముద్ర అంతగా కనిపించలేదు. కామెడీ ట్రాక్ యాడ్ చేయడం, పాటల్ని మాస్ ప్రేక్షకులు మెచ్చేలా, చిరంజీవి అభిమానుల్ని ఉర్రూతలూగించేలా తీర్చిదిద్దడం మినహాయిస్తే సినిమాలో ఎక్కడా వినాయక్ ముద్ర కనిపించదు. ఖైదీ నెంబర్ 150 చాలా వరకు తమిళ్ వెర్షన్ కు జిరాక్స్ కాపీలా కనిపిస్తుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అయితే మక్కీకి మక్కీ దించేశాడు వినాయక్. ఒక్క చిన్న మార్పు కూడా కనిపించలేదు. ఒరిజినల్ లో విజయ్ లాగా సాదాసీదాగా కనిపించకుండా చిరంజీవిని కొంచెం రిచ్ గా చూపించడం మినహాయిస్తే షార్ట్ టు షార్ట్ యాజ్ ఇట్ ఈస్ గా దించేశాడు. ఇక మూల కథకు సంబంధించిన సన్నివేశాలన్నీ కూడా డిట్టోలాగా అనిపిస్తాయి. చెన్నై సిటీతో పోలిస్తే హైదరాబాద్ లో నీటి సరఫరా వ్యవస్థ భిన్నంగా ఉన్నా సరే సినిమా విషయంలో ఒరిజినల్ నే ఫాలో అయిపోయాడు వినాయక్. హీరో అనుకో పైప్ లైన్లకు అడ్డం పడే ఎపిసోడ్ కు సంబంధించి తమిళ్ వెర్షన్ కు డిట్టోలా కనిపిస్తుంది. పైప్ లైన్ లో చిరుతో పాటు ముసలివాళ్లను చూపించే సీన్ అయితే కెమెరా యాంగిల్ తో సహా యాజ్ ఇట్ ఈస్ గా దించేశాడు. ఇక్కడో పాటను మినహాయిస్తే చివరి అరగంటలో మాతృకకు రీమేక్ కు తేడా ఏమీ కనిపించదు. ఫినిషింగ్ టచ్ మాత్రం కొంచెం డిఫరెంట్ గా ఇచ్చాడు వినాయక్. మొత్తానికి చిరు ఆకాంక్షలకు తగ్గట్టు వినాయక్ పనిచేసినట్లు కనిపిస్తుందే తప్ప దర్శకుడుగా తన ముద్రంటూ చూపించే ప్రయత్నం పెద్దగా చేయలేదనే చెప్పాలి. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.